ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా సార్లు డాక్టర్ గారు అంటే ఒత్తిడి ఉన్నట్టు కూడా చాలా మంది గుర్తించలేరు. బికాజ్ అంత సైలెంట్ గా అది లోపల నుంచి పెనిట్రేట్ అవుతుంది. సో మరి దాన్ని ఎలా గుర్తించాలి? దానికి కొన్ని స్పెషల్ టెస్ట్లు ఈ మధ్య మనం చూస్తున్నాము. రైట్. సో మీకు ఇందాక చెప్తున్నట్టు స్ట్రెస్ తోటి ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎథెరోస్క్లెరోసిస్ ఆర్ ఈ బ్లాకేజెస్ రావడం అనేది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. సో ఒక వ్యక్తికి ఇన్ఫ్లమేషన్ పెరిగి ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారా రేపొద్దున హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందా అనేది చూడాలి. సో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్లో కామన్గా మనం చూసే మార్కర్ హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం. అదొక బ్లడ్ టెస్ట్, HSCRP అంటాము. ఆ బ్లడ్ మార్కర్ అనేది ఇన్ఫ్లమేటరీ మార్కర్. అది ఎలివేటెడ్గా ఉంటే ఆ వ్యక్తికి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉండి ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే. ఈ HSCRP అనేది ఈ స్ట్రెస్ పెరగడానికి కారణాలు ఏముంటాయి? అంటే ఇన్ఫ్లమేషన్ పెరగడానికి కారణాలు ఏముంటాయి? అనేక కారణాలు ఉన్నాయి. అగైన్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక గ్లోబల్ ఫినామినా. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కడ ఉన్నా కూడా ఈ మార్కర్ అనేది ఎలివేటెడ్ ఉంటుంది. సో ఈ టెస్ట్ని మనం ఇంటర్ప్రిట్ చేసే ముందు మిగతా కారణాలు ఏమీ లేవు అనేది ఫస్ట్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి లైక్ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే దానివల్ల కూడా ఈ HSCRP ఎలివేట్ ఉండొచ్చు. లేదా ఏదైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఎలివేటెడ్గా ఉండొచ్చు. సో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరగడానికి ఏమీ రీజన్ లేదు. మిగతావన్నీ నార్మల్గానే ఉన్నాయి. బట్ అయినా కూడా ఈ కారణం ఏమీ లేకుండా ఈ HSCRP పెరిగి ఉంది అంటే ఆ వ్యక్తికి హిడెన్ ఇన్ఫ్లమేషన్ ఉంది. పాసిబ్లీ స్ట్రెస్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగింది అండ్ ఈ వ్యక్తికి సో కాల్డ్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కొంచెం ఉంది అని మనం కొంచెం ప్రెడిక్ట్ చేసే అవకాశం.